ఒకటి ఏసీబీ విచారణ పిలుస్తున్నారు, రేపు ఉదయం 10 గంటలకు వస్తా అని చెప్పారు కేటీఆర్. రెండవది రేవంత్ రెడ్డిని మొన్న కాళేశ్వరం విచారణ సందర్భంగా ఏదో చిల్లర నాయకుడు అని సంథింగ్ ఏదో మాట్లాడారు. దాని నేపథ్యంలో బల్మూరి వెంకట్ ఫిర్యాదు, ఇంకో ఎఫ్ఐఆర్ నమోదు. ఏంటి ఎలా చూస్తారు అంటే ఏసీబీ ఇటు ఎఫ్ఐఆర్లు కేసులు ఇవన్నీ పెట్టి కేటీఆర్ని అంచాలనా, లేకుంటే హరీష్ రావు కేసీఆర్ విచారణ పూర్తయింది వాళ్ళని లోపలికి పంపాలనా, కేటీఆర్ రేపు జైలుకి వెళ్తాడా, ఏంటి అసలు ఇంటెన్షన్ ఏంటి? అంటే ఏసీబీ అనేది అసలు ఇందులోకి రానేకూడదు అనేది బీఆర్ఎస్ వాదన. ఎందుకంటే ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో మనకు తెలిసిందే, ఎక్కడ అవినీతి జరిగితే అక్కడికి వస్తుంది. అసలు ఇంట్లో అవినీతి ఎక్కడుంది? ప్రభుత్వం 44 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి, వాటిని తెచ్చుకోండి దమ్ముంటే అనేది కేటీఆర్ సవాల్. కేటీఆర్ గారికి ఆల్రెడీ పోయిన 10 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో క్రియాశీలకమైన నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రికి తనయుడు. ఎంక్వైరీలు ఎందుకైతే, ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, ఎంక్వైరీ లేనప్పుడు, ఎంక్వైరీ వచ్చినప్పుడు, ఎంక్వైరీలు పిలిచినప్పుడు, కమిషన్లు వచ్చినప్పుడు, కమిషన్ల ముందు హాజరవ్వాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏసీబీ కేసు ఎందుకైంది? ఏసీబీ కేసు ఎందుకైందంటే ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతుందో అది క్యాబినెట్ ఆమోదం చేసుకొని ఉండి తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీ ముఖ్యమంత్రి గారుగా ఆయన ఆమోదం కూడా ఉండాల్సిన అవసరం ఉండేది, ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా కానీ, ఎందుకంటే ఆయనే దానికి హెడ్ ఉండే అప్పుడు. సో ఎవరికి సంబంధం లేకుండా అదేదో ఆయనకు అప్పుడున్నటువంటి గ్రీన్కో వాళ్ళు ఇనీషియల్గా ఏదైతే ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి వాళ్ళు అసలు మన తెలంగాణ గవర్నమెంట్ కట్టాల్సిన అవసరమే లేకుండే దానికి. సరే లాస్ట్కి వాళ్ళు విడ్రా కావడం, వాళ్ళు విడ్రా అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ని సేఫ్ గార్డ్ చేయడానికి, ఎందుకంటే మన పరువుకు సంబంధించిన విషయం, వాళ్ళు విడ్రా అయితే రేపు పొద్దున మనం బద్నామయ్యే పని ఉంటుంది, ఎందుకంటే దాని మీద చాలా పబ్లిసిటీ చేసినాం అప్పటికే. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడపాలి అన్న ఆలోచన ఒకటి ఉంటే, రెండోది ఎవరికి చెప్పకుండా ఎట్లా అంటే ఈ నియంత పోకడ, అంటే ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఇవాళ కాళేశ్వరం విషయంలో కూడా క్యాబినెట్ ఆమోదం అంటే మేము ఏమంటున్నాం, క్యాబినెట్ ఆమోదం అంటే క్యాబినెట్ ఎక్కడ కూర్చునేది, ఏడ చర్చలు జరిగేది అనేది కూడా గత ప్రభుత్వంలో ఒక ప్రజలకు తెలిసే పరిస్థితి లేకుండే. ఈ రోజున్నంత ట్రాన్స్పరెన్సీ అప్పుడు లేకుండే. ఈరోజు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి వస్తారు, మధ్యాహ్నం 3ంటికి క్యాబినెట్ ఉంటుంది, ప్రతి వారము ఎక్కడో ఒకడ మంత్రులందరూ కలుస్తున్నారు, ఏదో రివ్యూస్ నడుస్తున్నాయి. కానీ ఇటువంటి పరిస్థితి ఈరోజు నేను గొప్పగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగానో, కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్, ఒక పార్లమెంట్ సభ్యునిగానో నేను చెప్తే ఏంటంటే వేరే వాళ్ళు ఆయన పార్టీ గురించి ఆయన గొప్పగా చెప్పుకుంటారు. కానీ నేను తెలంగాణ ప్రజల ముందు చెప్తున్నా, గత 10 ఏళ్ల ప్రభుత్వంలో రోజు జరుగుతున్న కార్యక్రమాలు విజిబుల్ ఉండేవి కావు. ఎందుకంటే ఇక్కడ నుంచి పాలన అందేదో కూడా తెలియకపోయేది. వీళ్ళు సెక్రటేరియట్ల నుంచి, సెక్రటేరియట్ అయితే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్న సెక్రటేరియట్ ఆ రోజు అవసరం లేకుండా దాన్ని గులగొట్టి కొత్తది కట్టే ప్రయత్నం చేసిరు, కట్టిరు వాళ్ళు ఫాస్ట్గా. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఆయన చెప్పేది అదే, మేము ఎక్కడ ఎవడు కట్టలేదు మా అంత ఫాస్ట్గా, కానీ ఆల్రెడీ అది కూడా రోజు వాన పడ్డప్పుడల్లా పెంకులు కింద పడుతున్నాయి. సో నేను ఇవన్నిటికీ డెప్త్ పోకుండా ఏమంటున్నా అంటే, కేటీఆర్ గారికి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, నాలాగా నిన్ననో మొన్ననో గెలిచి ఫస్ట్ టైం పార్లమెంట్కో ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చిన వ్యక్తి కాదు. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీలు ఉంటే, ఎంక్వైరీ ఉంటే ఎంక్వైరీలో ఏం అడుగుతారు, ఏనికి సమాధానం చెప్పాలి. అకౌంట్లకు వైటే కదా ట్రాన్స్ఫర్ చేసింది, నల్లధనం కాదు కదా, మరి దమ్ముంటే తెచ్చుకోండి అంటుడు. సో ఆయన చెప్పేంత సింపుల్గా ఉండదు. ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మీ అకౌంట్లకు నేను డబ్బులు కొడతా, తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, నా అకౌంట్లోకి వెళ్ళి మీ అకౌంట్లకు ఒక వ్యాపారం చేద్దామని డబ్బులు పంపించిన, వ్యాపారం అయిందా, వ్యాపారం కాలేదా, వ్యాపారంలో మేము వెనకబడ్డామా మీరు వెనకబడ్డరా, మీరు పంపించిన వస్తువులు మాకు అందినాయా అందలేదా, మధ్యాహ్నం ఇవ్వడం దుబ్బుకపోయినా అనేది ఒక అంశం. నేను మీ అకౌంట్లకు కొట్టే వరకే నా ఒక్క కంట్రోల్ ఉంటాం. నీ అకౌంట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే ఈ ఎంక్వైరీలని జరగాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది జరిగితే ఇదే కేటీఆర్ గారు రేపు వాంగ్మూలం ఇవ్వమని చెప్పండి. ఏమని, నేను తప్పై కొట్టినా, ఏది మనం అప్పుడప్పుడు కొడతాం కదా, ఒత్తుకొని పోయినాయి అంటారు కదా, పైసలు తెలియక ఒత్తుకొని పోయినాయి, ఆ ఒత్తుకొని పోయినాయి కాబట్టి మళ్ళీ తెచ్చుకోండి అని చెప్పి ఇవ్వమని చెప్పండి రిపోర్ట్. ఎందుకంటే రేపు ఎంక్వైరీ కమిషన్లో నేనేం చేయలేదు, నేను అనుకోలేదు ఇట్లా ఇద్దని, అనుకోకుండా ఆ రోజు విత్డ్రా అవుతుంటే మరి నాకేమో తెలంగాణలో నేను నెంబర్ 1 మంత్రిగా ఉండాలనుకున్నా. మరి నెంబర్ 1 మంత్రిగా ఉండాలంటే నేను చేసిన అన్ని చెప్పినవి చేయాలి కదా. మరి వాడు మధ్యన మా దోస్తుడు వాడుండే వాడు చేస్తా అని చెప్పి లాస్ట్కి చేతులు ఎత్తిండు, నేనే చేస్తా, స్పాన్సర్షిప్లో నేనే పట్టుకొస్తా, ఒక్క రూపాయి కూడా పెట్టొద్దు తెలంగాణ వాళ్ళు,
నువ్వు చూడన్నా అన్నాడు. సరే వీళ్ళ మధ్యన ఇంకెక్కడ వ్యాపారాలు మీరు నిర్వహించిన మిస్ వరల్డ్ లాగా దానికి కూడా స్పాన్సర్లు వచ్చాకపోతే మళ్ళీ ప్రభుత్వం చేసుకుంది కదా. ఇప్పుడు ఆ తర్వాత చెప్తా, అది ఓకే ఫాలో అవుతున్నారు. నేను చెప్పేది వినండి. దాన్ని ఎంక్వైరీ వచ్చినప్పుడు దాని మీద కూడా మాట్లాడతాం కదా. ఇప్పుడు సబ్జెక్ట్ మీరు పెట్టిన దాని మీద మాట్లాడితే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు మనం. ఇప్పుడు ప్రజలు పాపం మీ టీవీ ఎందుకు చూస్తారు? చామల కిరణ్ రెడ్డి వచ్చిండు అన్న, సీనియర్ మోస్ట్ నాయకుడు రవీందర్ వచ్చినాడు. వీళ్ళిద్దరు మాట్లాడే ఫ్యాక్ట్స్ లా అన్న కూడా డిఫెండ్ చేస్తాడు. నా యాంగిల్ ని నేను డిఫెండ్ చేస్తా, బీఆర్ఎస్ తరపు నుంచి అన్న డిఫెండ్ చేస్తాను. నేను డిఫెండ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎస్టాబ్లిష్ చేస్తే బానే ఉంది. ప్రజల్ని ఇప్పుడు సడన్ గా ఈ రేస్ నుంచి ఇంకో రేస్ లో పంపిస్తే అసలు రేస్ ఎటు పోయింది? అవినీతి ఎక్కడ ఉంది అనేది చాలా మందికి తెలంగాణ ప్రజలకు ఈ రేస్ ఏందో కూడా తెలియదు. ఎందుకంటే ఈ రేస్ అనేది హైదరాబాద్ నగరంలో జరిగింది. అది ఊర్లలో ఉన్న వాళ్ళకి అసలు ఈ రేస్ ఎందుకు పెట్టిరు, నక్లెస్ రోడ్ సిటీ బండ్లు ఎందుకు తిరిగినా కూడా తెలియదు. అవినీతి ఏంది అనేది చెప్పాలి. అవినీతి ఏంటంటే వీళ్ళు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ అమౌంట్ అసలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రొసీజర్ ల్యాప్స్ అవుద్ది, అవినీతి కాదు కదా. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళ దోస్తులు ఇచ్చిన కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఈయన ఒక అధికార దుర్వినియోగం చేసిండు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు మీరు ఇవ్వాల్సిన ట్రాన్సాక్షన్, కళ్యాణ్ గారు చేయాల్సిన కాంట్రాక్ట్స్ ని నేను చేస్తున్న ప్రభుత్వం తరఫు పోనీ నా అకౌంట్లోకి వెళ్ళి కొట్టలే. అంటే ఆ సీఈఓ మిమ్మల్ని వచ్చి కలిశాడు కదా, అప్పుడు చెప్పాడా? అంటే రేవంత్ రెడ్డి గారిని కలిశాడా సీఈఓ, ఫార్ములా సీఈఓ? అప్పుడు చెప్పాడా ఇది? అప్పుడు చెప్పిండా లేదా? రేవంత్ రెడ్డి గారు అయితే నాకు చెప్పలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు, చెప్పారని ఆన్ రికార్డే అన్నారు. నేనేమంటున్నా, ఇది తెలంగాణ ప్రజలకు ఎందుకు ఆయనను ఏసీబీకి పిలవాల్సి వచ్చిందనే చర్చ. ఓకే, కళ్యాణ్ గారు సమాచారంతో పిలుస్తున్నారా అని. కళ్యాణ్ గారు చేయాల్సిన ట్రాన్సాక్షన్ ని కళ్యాణ్ గారు ఫెయిల్ అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ధనం, అంటే నాకు ఈరోజు ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులను నేను మంత్రిగా ఉన్నా అని చెప్పి ఆ శాఖకు క్యాబినెట్లో కూడా ఆమోదం చేయకుండా అక్కడ ఆయన ఇచ్చిన కమిట్మెంట్ని వాళ్ళని కాపాడనికే ఇండ్లకెళ్ళి అందులోకి గుట్టింది. రైట్ రవీంద్ర గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు వేసే కమిషన్లు కానీ మీ విచారణలు కానీ తాము చేసిన మంచిని, తమ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి యూజ్ అవుతాయని చెప్తున్నారు ఒకటి. రెండోది, కేటీఆర్ ఇంకొక సవాల్ కూడా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఏసీబీ విచారణకి నువ్వు కూడా రా, ఇద్దరం లై డిటెక్టర్ టెస్ట్లో కూర్చుందాం, అక్కడ ఎవరిది నిజం, ఇందులో అవినీతి ఉందా లేదా అక్కడ టెస్ట్కి నేను రెడీ అని సవాల్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, అందుకే కేటీఆర్ గారికి మంచి అనుభవం ఉంది రాజకీయాల నేపథ్యం కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, లా మీద కానీ. అంటే 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మంచి చెడు వాళ్ళకు వాస్తవంగా చేయొచ్చా చేయరాదా, హైకోర్టులు, ఏసీబీలు, సుప్రీంకోర్టులు, వీటన్నిటి మీద అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు 10 years రూల్ చేసినప్పుడు వాళ్ళు కూడా అడ్వకేట్ జనరల్, వాళ్ళు కూడా సిస్టమ్ని మొత్తం చూసిన వాళ్ళే కదా. అంటే ఇది మనం ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే పర్లేదు, ఏదైనా మాట్లాడేది అది ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడిండా వాస్తవంగా మాట్లాడిండా అనే దాని మీదనే నేను మాట్లాడింది. ఎందుకంటే కోట్లలో నడిచే వాటికి మన కోట్లు ఎందుకు, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బంది ఉంది కదా రాష్ట్రానికి. ఎంక్వైరీలని బంద్ చేసి మన ఇద్దరం కలిసి మన కబడ్డీ ఆడుకునేది గ్రౌండ్లో పోయి, మన ఇద్దరం పోయి రోడ్డు మీద కూర్చుంటే అన్ని కెమెరాలు పెడదాం, లైట్ టెస్ట్ చేసుకుందాం. అంటే అది రేవంత్ రెడ్డి గారి మీద కేసు, ఆయన మీద కేసు, రెండు కూడా పలు దఫాలుగా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద కేసు జరిగింది, ఈ ప్రభుత్వంలో ఈయన మీద కేసు జరిగింది. వీటిని ఎంక్వైరీ చేసేది సంస్థలు, ఏజెన్సీస్. మరి ఇప్పుడు ఆయన ఇంత సీనియర్ లీడర్గా ఉండి ఆయనకి ఏజెన్సీల మీద నమ్మకం లేదా? మరి భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదా? మాట్లాడాల్సిన అవసరం ఏంది? నేను అనేది ఈజ్ ఎమ్మెల్యే నౌ. మీరు కూడా మాట్లాడుతున్నారు కదా పొద్దులేస్తే కమిషన్ల మీద. అన్న నువ్వు మాట్లాడి నేను చెప్పినాక నువ్వు కౌంటర్ రవీంద్ర అన్న నేను మాట్లాడినాక మీరు కౌంటర్ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎక్కడ అభ్యంతరం కనిపిస్తుంది? వాళ్ళు విచారణకు సహకరిస్తున్నారు కదా, కేసీఆర్ వచ్చారు. సహకరించడం వేరు, మీరు అడిగిన ప్రశ్నకు చెప్తున్నా. మీరు ఆయన రాసిన ట్వీట్కి ఆన్సర్ ఇస్తున్నా. నేను ఆయన సహకరిస్తాను అందులో కూడా రాసిన ట్వీట్లో కూడా మీరు కాలంలో ఉంటుంది, ట్వీట్లో సహకరిస్తా నేను అంటే అది చెప్పుకుంటేనే మళ్ళీ కింద ఎట్లా చెప్తున్నట్టే మళ్ళీ ఎంటర్టైన్ అవన్నీ ఇట్లా అవుట్ ఆఫ్ బాక్స్లో మాట్లాడుతున్నాం. గతంలో మేము వైట్ ఛాలెంజ్కి రమ్మని చెప్పినాం. మరి ఎప్పుడైతే డ్రగ్ మీద చర్చ నడుస్తుందో, సినిమా యాక్టర్లు అందరూ డ్రగ్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు, హైదరాబాద్ సిటీ డ్రగ్ క్యాపిటల్గా అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అని ఒక చర్చలలో ప్రజలలో ఒక చర్చ స్టార్ట్ అయినప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు మేము అడిగినాం, కేటీఆర్ గారికి పరిశ్రమకు ఉన్నటువంటి సంబంధాలు బాగున్నాయి కాబట్టి
మరి ఈ పరిశ్రమలో కేటీఆర్ గారు కూడా క్రియాశీలకంగా వాళ్ళతో ఈ మధ్య కనపడుతుంది కాబట్టి మరి ఈయనకి ఏమైనా అటువంటి సంబంధాలు ఉన్నాయి కదా, నువ్వు కూడా ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే నువ్వు ఒక రోల్ మోడల్ అవుతావు. అంటే వాస్తవంగా మాకు ఏం సంబంధం లేదు, తెలంగాణ ప్రజల ముందు నేను చెప్తున్నా, చట్టం ఎవరికి చుట్టం కాదు, నేనైనా డ్రగ్ టెస్ట్ చేయించుకుంటా, ఎవరైనా కానీ డ్రగ్ టెస్ట్ చేయించుకొని డ్రగ్స్ టెస్ట్లలో ఎవరైనా పట్టుబడితే అందరి మీద చర్యలు తీసుకోవాలన్న ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకోవడానికి ఆ రోజు ముందుకు రాని వ్యక్తి ఈరోజు పనికిరాని ముచ్చట లై డిటెక్టర్లు పెట్టుకుందాం, ఇవన్నీ జరగని పని. కోర్టులు ఆల్రెడీ కోర్టులు తీసుకున్నాయి, ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తుంది, ఒకటి హైకోర్టులో నడుస్తుంది కేసు. అవన్నీ కేసులు ఎందుకు అవసరమా మనకు, మన ఇద్దరం కలిసి ప్రజల మధ్యన పోయి లై డిటెక్టర్లు పెట్టుకుందాం పై, ఇవన్నీ ఆ రోజు ఛాలెంజ్ చేసినప్పుడు రాని వ్యక్తివి ఈరోజు ఎందుకు ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇవన్నీ పిచ్చిరాతలు రాస్తున్నావు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినా నిన్న. ఎందుకంటే ప్రాక్టికల్గా మాట్లాడదాము. కానీ అంటే కిరణ్ గారు, కేటీఆర్ సరే ఏసీబీ కేసు విచారణ అవన్నీ జరుగుతున్నాయి అంటే మీరు వచ్చిన నుంచి కూడా ఒక సీక్వెన్స్ చూస్తే గత 10 ఏళ్ళుగా వాళ్ళు మీపై కమిషన్లు చేసి, అంతకుముందున్న ప్రభుత్వం మీదే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై కమిషన్లు చేసి విచారణలు చేసింది కానీ, దొరకబట్టింది కానీ, ఛేదించింది, శోధించింది ఏమీ లేదు. నన్ను అడిగితే ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి అన్నారు, వాటికి ఎక్కిచ్చారు, అప్పుడు ఏం చేయలేదు. ఏసీబీ కేసు, రేవంత్ రెడ్డి మీద ఉన్న ఏసీబీ కేసు 10 ఏళ్ళు వాళ్ళే ఏసీబీ వాళ్ళ కంట్రోల్ ఉంది, వాళ్ళు విచారణ చేయలేదు, దాని మీద తీర్పులు ఇవ్వలేదు. మీరు చూస్తే ఓసారి ఫోన్ ట్యాపింగ్ విచారణ, ఓసారి కాళేశ్వరం విచారణ, ఒకసారి ఏసీబీ విచారణ, ఇంకోసారి ఏదో రేవంత్ రెడ్డిని తిట్టాడని కేటీఆర్పై కేసు బుక్ చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి తిట్టిన మాటలు ఇప్పుడే ఎవరో నాకు పెట్టారు. రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా ఎన్ని మాటలు అన్నాడు అనేది ఆ కేసు, కేటీఆర్ కేసుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాయి. మీకు అంటే కొద్దిగా ఒకసారి వినిపిస్తా, ఒకసారి చూడండి. పోరల్ని ఏందే అట్లిచ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. కేటీఆర్ ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి తిరల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఇట్లా చాలా ఉన్నాయిలేండి. కానీ అంటే ఈ మాటలతో కంపేర్ చేస్తే కేటీఆర్ ఏమన్నాడని కేసు పెట్టారు అని వాళ్ళు అడుగుతున్నారు, ఎవరో వాళ్ళు మెసేజ్ పెట్టారు ఇప్పుడే. మీరు ఈ చర్చ మొదలు పెట్టినప్పుడే మీరు చెప్పారు, తెలంగాణలో గతంలో కానీ ఇప్పుడు కానీ రాజకీయ నాయకుల మధ్యన కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కూడా కొన్ని సందర్భాలల్లో వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్లకు పోయి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కేసు నిన్న బాల్మూర్ వెంకట్ గారు ఎమ్మెల్సీ పెట్టిండు కేసు, వెంటనే ఎఫ్ఐఆర్, వెంటనే క్షణాల్లో ఎఫ్ఐఆర్ కేసు పెట్టిండు. కేసు దేనికి పెట్టిండు అంటే రేవంత్ రెడ్డి తిట్టాడని కూడా చాలా మంది కేసులు పెట్టారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ కాలేదు. అంటే 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 పోలీసులు వ్యవస్థను మీరు దగ్గర పెట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు నడుపుతున్నారని ఒక అనుమానం వస్తుంది కదా జనాలకి. మనం ఒక వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ నడిపేదైతే ఆరోపణ ఉంది, బీఆర్ఎస్ మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ టోటల్గా ఈరోజు ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి పిలిపించి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తే ఇక అన్నిటికంటే వరల్డ్ అన్డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అవి. అంటే నా ఫోను, మీ ఫోను, భార్యాభర్తల ఫోన్లు, పోలీసు వాళ్ళ ఫోన్. ఒక సమాచారం వచ్చింది కిరణ్ గారు, అదే ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా, ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, అప్పటి మా పోలీస్ బాస్ చెప్తేనే నేను చేశాను, ఆ పోలీస్ బాస్ ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాడు. నేనేమంటున్నా, నేను పేరు కూడా ప్రస్తావించట్లేదు, నేను ఒకటి చెప్తున్నానండి, అప్పుడు పోలీస్ బాస్ అయినా ఎప్పుడు పోలీస్ బాస్ అయినా అందరికంటే పెద్ద బాస్ ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి నెక్స్ట్ పోలీస్ బాస్. పోలీస్ బాస్ అనేది ఇప్పుడు మనకు తెలుసు బాసులు ఎంత పెద్ద. ప్రభాకర్ రెడ్డిని మించిన బాస్ ప్రభాకర్ రావును. నేను ప్రభాకర్ రావుని మించిన బాస్ అయినా ఎవరైనా వాళ్ళకంటూ ఆయన మీద చర్యలు లేవైనా మీ పక్కన ఉంటాడు ప్రభాకర్ రావు. కళ్యాణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ వ్యవస్థ అప్పుడు ప్రెజర్లో పనిచేసింది అనేది క్లారిటీ కనపడుతుంది. ఇప్పుడు లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతే. అంటే ప్రైమా ఫేషియా అంటే ఎఫ్ఐఆర్ చేసినంత మాత్రాన మనిషిని తీసుకుపోయి క్రైమ్ కిందకి రాదు, అది ఏం కాదు. అది ఒక కాగితాన్ని రిజిస్టర్ చేయాలి. కేటీఆర్ గారు మాట్లాడింది నిజంగానే తప్పు కాదా అనేది చర్చ, అది ఎంక్వైరీ తెలుస్తుంది. ఒక బాల్మూర్ వెంకట్ అనే మా ఎమ్మెల్సీ పోయి మా ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను కేసు పెట్టింది. ఇది మాట్లాడింది నిజం, కేసు పెట్టింది నిజం. మీరు గతంలోకి పోతే గతంలో మాట్లాడింది మీరే వినిపిస్తారు. ఇప్పుడు నేను దాన్ని డినై చేస్తలేదు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళే పంపించారు, ఎందుకంటే చర్చలో నేను ఉన్నా కాబట్టి మీరు ప్రశ్నించండి, మమ్మల్ని అడగ. నేను కూడా అదే చెప్తున్నా, గతంలో డెఫినెట్గా మీరు అంటారు, మరి గతంలో రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది.
మరి ఎఫ్ఐఆర్ లేనేయో లేవో నేను ఎంక్వైరీ చేయలేదు. FIR కాలేదు కానీ కేసులు పెట్టారు కానీ అయినాయా FIR లేదా నాకు తెలియదు, అయ్యి ఉండొచ్చు కూడా. 1.5 year నుంచి కాలేదులేండి, 1.5 year నుంచి కాలేదు, అంతకుముందు అయ్యాయి. 100% అయినాయి, కాకపోతే మొత్తమే కాలేదన్నది. పోలీసు వాళ్ళు రిపోర్ట్ తీసుకొని డస్ట్బిన్ లో పడేయనికి లేదు. Okay. ఏ ఆఫీసర్ అయినా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ కట్టాల్సింది, కడితేనే ఇంకా కేసు ముందు. ఇప్పుడు కేటీఆర్ మీ టార్గెట్ గా ఉన్నారా? కేటీఆర్ అనే అరెస్ట్ అవుతారా? కేటీఆర్ అనే క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ లో కూడా ఈ అంశం చర్చించి అరెస్ట్ చేసేద్దామని ఏమన్నా నిర్ణయం కేటీఆర్ అనే వ్యక్తి మాకు టార్గెట్ కాదు. కేటీఆర్ అనే వ్యక్తి చేసే పనులు తప్పు లేనప్పుడు డెఫినెట్గా ఆయన ఒక మంత్రిగా ఈ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజల సొమ్మును దుర్వినియోగపరిచినటువంటి విషయంలో ఎంక్వైరీ నడుస్తుంది. అది చామల కిరణ్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పోయి ఎంక్వైరీ చేస్తలేడు ముందు కూర్చొని, ఏం కేటీఆర్ ఏం చేసినామని అడుగుతలే, ఒక సంస్థ అడుగుతుంది. మనం సంస్థలు సరే రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి అనేది, నేను ఇప్పుడు ఇక్కడ ఉండవు, మా దగ్గర ఉంటలేవు, మీ దగ్గర అంటే ఎవరు నమ్మరు. సంస్థలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజాలు ప్రజలకు తెలుసు. ఇక్కడ మనం కూర్చొంది కూడా ఎందుకు, వాస్తవాలు మాట్లాడడానికి. తెలంగాణ ప్రజలు 10 TV ప్రేక్షకులు ముఖ్యంగా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది ఈ చర్చ చూస్తే మన అన్న ఏం మాట్లాడుతుండు, నేనేం మాట్లాడుతున్న విషయాన్ని చూస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఎవరేం మాట్లాడు. నేను ఒక రిప్రజెంటేటివ్, నేను ఒక స్పోక్స్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు. ఫైనల్ గా ఒకటి చెప్పండి, కాళేశ్వరం కానీ లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కానీ లేదంటే ఇప్పుడు ఏసీబీ విచారణ ఈ కార్ కానీ, అంటే ఇట్లా మీరు గత 10 ఏళ్ల ప్రభుత్వం చేసిన తప్పులన్నీ తవ్వుకుంటూ పోవడంలోనే ఉంటారా, లేకుంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని కూడా చేస్తారా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా ఏదో చేస్తున్నారని, దానికి ఏం చెప్తారు? గతంలో చేసిన తప్పుల్ని ఎంక్వైరీ చేయడం అనేది సంస్థల పని, అంటే డైవర్ట్ చేసే ప్రయత్నం ఇదంతా సంస్థల పని. ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలను ప్రజలకు అందించాల్సింది ఇప్పుడు ప్రభుత్వం పని. ఈ సంవత్సరంన్నర పాలనలా ఇక్కడ నేను కానీ ఇంకెవరన్నా కానీ మా గొప్పలు మేము చెప్పుకోవడం గొప్ప కాదు. ఈ సంవత్సరంన్నర పాలన గురించి తెలంగాణ ప్రజలకు క్లియర్గా అర్థం కావాల్సిన తేలిపోతుంది. అది కూడా రేపో ఎల్లుండో ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది. మేమిచ్చే వాగ్దానాలు నెరవేరుస్తున్నామా లేదా, మేము ప్రజాపాలన అందిస్తున్నామా లేదా అనేది ప్రజలే న్యాయ నిర్ణేత.